హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీ చాయిస్. మన విజయవాడలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది, సమ్మర్ ఎగ్జిబిషన్ అనమాట. సో మనందరికీ చాలా ఫేవరెట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ వచ్చేసరికి నో మాస్క్ నో ఎంట్రీ, మస్ట్ అండ్ షుడ్గా మాస్క్ అయితే వేర్ చేయాల్సిందే. వితౌట్ మాస్క్ నో ఎంట్రీ, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి నేను టికెట్ కౌంటర్ కూడా తీసుకువెళ్తున్నాను. సో మనకి టికెట్ కౌంటర్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఇచ్చేసారు. ఇలా 5 rows వచ్చాయి. అండ్ మనకి టికెట్ ప్రైస్ వచ్చేసరికి 40 రూపీస్ ఉంది ఈచ్ పర్సన్కి. సో ఇక్కడ గమనిక అని చెప్పేసి ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేశారు చూడండి. 3 years దాటిన పిల్లలకి కూడా టికెట్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. చాలా బాగుంది కదా. ఎంత పడుతుంది జిలేబీ? 100 గ్రాములు ఎంత? 50 రూపాయలు. ఓకే, 250 grams 50. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసరికి 4 to 10 PM వరకు ఉంటుంది, ఈవినింగ్ 4 to 10. ఇక్కడ జిలేబీ మేకింగ్ చూపిస్తున్నాను చూడండి, ఎంజాయ్. ఓకే, 350. ఏమైనా తగ్గిస్తారా డిస్కౌంట్? ఓకే, బార్గెనింగ్ అయితే ఉంది, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకని నేనైతే వాయిస్ ఇస్తున్నాను. సో లేడీస్ గార్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ టాప్స్ స్లీవ్లెస్ వస్తాయి. ఈచ్ వన్ వచ్చేసరికి మనకి 500 రూపీస్ పడతాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారబ్బా ఎగ్జిబిషన్కి వస్తే. తెలుసు కదా మన విజయవాడలో ఎంత ఫేమస్. అండ్ టాప్లో చూసుకుంటే కనుక మనకి అన్నీ కూడా కాలర్ నెక్ టాప్స్ వచ్చేసాయి. ఈచ్ వన్ 500 రూపీస్, ఆరెల్స్ 650, 700 అలా ఉన్నాయన్నమాట. సో మీరు తీసుకున్న టాప్ని బట్టి ఉంటుంది. బార్గెనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఎంత బార్గెనింగ్ చేయగలిగితే అంత ప్రైస్ అయితే లెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఎగ్జిబిషన్లోనే కాదు, ఎక్కడ ఎగ్జిబిషన్ అయినా మనకి బార్గెనింగ్ లేకుండా ఎక్కడా ఉండదన్నమాట. సో అది ఇక మీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ టాప్స్ అన్నీ వచ్చేసరికి మనకి 500, 650, 700 రూపీస్ ఆ రేంజ్ నుంచి మనకి ప్రైజెస్ అయితే ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి కదా. సో డిఫరెంట్ టాప్స్ ఉన్నాయి, వెస్ట్రన్ టాప్స్ కూడా ఉన్నాయి చూడండి. సో టాప్స్ అన్నీ నేను మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట షాప్ అయితే. సో మనం లోపలికి, ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత వాక్ చేసుకుంటూ వస్తాం కదా, మనకి లెఫ్ట్ సైడే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5 రూపీస్ నుంచి మనకి లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. 5 రూపీస్, 10 రూపీస్. సో ఇలా ఫిక్స్డ్ రేట్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి బార్గెనింగ్ ఆప్షన్ అయితే ఉండదు. సో మేబీ ఒకవేళ మీరు ఎక్కువగా ఐటమ్స్ అయితే పర్చేస్ చేశారనుకోండి, అప్పుడు బార్గెనింగ్ అయితే చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకి ఇష్టమైతే ప్రైస్ లెస్ చేస్తారు, లేకపోతే లేదనమాట. సో ఎగ్జిబిషన్లో ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ అదే కదా, బార్గెనింగ్ అయితే ఉంటుంది. మనకి ఎక్కడ దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి, కొత్త ఐటమ్స్ ఉంటాయి, బాగుంటాయి. అది కూడా ఏంటంటే చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ డెకార్ ఐటమ్స్, ఇవన్నీ కూడా పింగాణి అనమాట. ఇవన్నీ తెలుసు కదా. సో ప్లాంటర్స్ ఉన్నాయి, హోమ్ డెకార్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 50 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో చూస్ చేసుకున్న సైజ్ని బట్టి అలాగే ఐటమ్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది. బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది చూడండి, మెహందీ కూడా పెట్టారు స్టాల్ అయితే మనకి. సో మనకి ఈచ్ హ్యాండ్కి వచ్చేసరికి 20 రూపీస్ పే చేస్తే చాలు, మీకు ఇష్టం వచ్చిన డిజైన్ అయితే మెహందీ వేస్తారు. సో ఇలా చూపిస్తూ వెళ్తున్నాను. ఇవి వచ్చేసరికి మనకి కిడ్స్ టీషర్ట్స్ అనమాట. ఈచ్ టీషర్ట్ వచ్చేసరికి 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. సో అలాగే బాయ్స్ కోసం షార్ట్స్ అని, మళ్ళీ ఇవి వచ్చేసరికి అడల్ట్స్ టీషర్ట్స్ అనమాట. చూడండి, నైట్ వేర్స్ ఇవన్నీ. ఫిక్స్డ్ రేట్ చూపించాను కదా, 100 రూపీస్. బాగున్నాయి కదా. సో ఎగ్జిబిషన్ ఏంటంటే మెయిన్లీ కొంచెం మనం రీఫ్రెష్ అవ్వడానికి, అలాగే సమ్మర్లో అకేషన్స్గా చాలా బాగుంది. సో ఇది చూడండి, ఇవి కూడా అంతే అన్నమాట, ఫిక్స్డ్ రేట్లు 200 రూపీస్. ఇవి వచ్చేసరికి కిడ్స్ ఫ్రాక్స్ అనమాట, కాటన్ వస్తుంది. ఎగ్జిబిషన్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే లేని ఐటమ్ అయితే ఉండదన్నమాట. చూడండి, తను చూపిస్తున్నారు కదా, ఫ్రాక్ అనమాట. ఇది 100 రూపీస్, 200 రూపీస్ అలా. నెక్స్ట్ వచ్చేసరికి గర్ల్స్కి, లేడీస్కి ధోతి ప్యాంట్స్ వస్తాయి. ఇవి కూడా 100, 200 అలా ఉంటాయి. మీరు బార్గెనింగ్ చేయగలిగితే చేయొచ్చు. 150 రూపీస్.
ఇవి చూడండి మనకి నైట్ వేర్స్ అనమాట. క్లాత్స్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా. ఇవి వచ్చేసరికి ఈచ్ వన్ 200 రూపీస్. సో నెక్స్ట్ అయితే ఈ స్టాల్ చూడండి, మొత్తం దినుసులు స్టాల్ అనమాట. మనకి మసాలాలు, దినుసులు, అలాగే క్యాష్యూస్, కిస్మిస్, ఆల్మండ్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఈచ్ ప్యాకెట్ వచ్చేసరికి 20 రూపీస్ అలా ఉంటుంది. సో మన అమ్మాయిలకి చాలా ఇష్టమైన బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి చూడండి. ఇలాంటివి చాలా వెస్ట్రన్ వేర్ టాప్స్ మీద చాలా బాగుంటాయి. డైలీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇన్ని కలర్స్ మనకి ఎక్కడా కూడా దొరకవన్నమాట. ఓవరాల్గా ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను బ్యాంగిల్స్. సో సింగిల్ బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు, లేదు డబల్ అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు. మనకి 50 రూపీస్, 30 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్. చాలా లో కాస్ట్లోనే ఉంటాయి. అబ్బా, ఎగ్జిబిషన్లో ఐటమ్స్ గురించి ఇంకా స్పెషల్లీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయనవసరం లేదు, ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్ క్యాండీ, అలాగే పాప్కార్న్. ఇది ఇష్టపడని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు. నాకైతే షుగర్ క్యాండీ చాలా ఇష్టం అనమాట. ఒక్కొక్కటి మనకి 50 రూపీస్ అలా ఉంటుంది. సో ఇలాంటి షుగర్ క్యాండీస్ ఏంటంటే మెయిన్లీ ఫోటోగ్రఫీకి చాలా బాగుంటాయి అన్నమాట, స్టిల్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి స్టాల్ మనకి చాక్లెట్స్, మనందరికీ ఇష్టం కదా చాలా. సో నాకైతే చాలా ఫేవరెట్ అబ్బా చాక్లెట్స్ అయితే, నేను అస్సలు వదలను ఎక్కడ చూసినా కూడా. సో ఇవి చూడండి. సో మనకి చాక్లెట్స్తో పాటు సోన్ఫ్ కూడా ఉంది. 80 రూపీస్ అలా పడుతుంది. 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ అలా వచ్చేసరికి. క్వాంటిటీ మీరు తీసుకున్న దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. బార్గెనింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కీ చైన్స్ ఇవి. సో స్మైలీ కీ చైన్ ఉంది, లెటర్స్ కీ చైన్స్ ఉన్నాయి, అలాగే హార్ట్స్ ఉన్నాయి. అన్ని కీ చైన్స్ వీళ్ళు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. ఓకేనా. సో బర్త్డే గిఫ్ట్స్ కోసం అయితే బర్త్డే గిఫ్ట్లు కూడా ఉన్నాయి చూడండి, బాగుంది. ఇలాంటివి చాలా క్లాసీ లుక్ వస్తాయి తెలుసా. సో చూడండి, మీకు లెటర్ మీద కీ చైన్స్ కావాలంటే కూడా అవి కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు. సో మేకింగ్ అంతా చూపిస్తున్నాను. ఓకే, ఈచ్ వన్ వచ్చేసరికి 50 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఇంకా చూపించాను కదా నేను. సో ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ షాప్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే వ్యాలెట్స్ అన్నీ ఉంటాయి, స్లింగ్ బ్యాగ్స్. బార్గెనింగ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉంది ఈ షాప్లో. ఓకే, సో ఇలా ఉన్నాయి బ్యాగ్స్ అన్నీ కూడా, చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. ఈ బ్యాగ్ వచ్చేసరికి 350 రూపీస్ చెప్పారు భయ్య అయితే. బార్గెనింగ్ చేస్తే మనకు 200కి 150 కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాల్స్ చూపిస్తున్నాను నేను ఇంకా కొన్ని. సో లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అని, స్టడ్స్ అని, బ్యాంగిల్స్ అని. ఈ షాప్ చూడండి మనకి మొత్తం శారీస్ షాప్ అనమాట. సో ఇవన్నీ కాటన్ శారీస్, మంగళగిరి కాటన్ శారీస్. 1 పీస్ వచ్చేసరికి 350 రూపీస్, 3 పీసెస్ వచ్చేసరికి 1000 రూపీస్ ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారు, ఆల్రెడీ మెన్షన్ చేశారు. బాగున్నాయి కాటన్ శారీస్ కూడా ఇవన్నీ. ఆల్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి, విత్ బ్లౌజ్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా షాప్ ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. ఇవి వచ్చేసరికి మొత్తం మనకి కిచెన్ వేర్ ఐటమ్స్ అనమాట. సో ఒక్కొక్కటి మనకి 100 రూపీస్ పడుతుంది. వ్యాపరైజర్, మనమున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వ్యాపరైజర్ ఖచ్చితంగా కావాలి. స్టీమర్ ఒకటి, ఇవన్నీ కూడా 100 రూపీస్ పడుతుంది. ఈచ్ ఐటమ్ 100 రూపీస్. సో జెయింట్ వీల్ వచ్చేసింది, మనందరికీ చాలా ఇష్టమైన జెయింట్ వీల్ కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జెయింట్ వీల్ అసలు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అబ్బా అంతా బాగుంటుంది. ఏంటంటే మెయిన్లీ మనకి రిఫ్రెష్మెంట్ కోసం, అలాగే కొంచెం ఎంజాయ్మెంట్ కోసం కూడా చాలా బాగుంటాయి. లాస్ట్ వచ్చేసరికి కాస్మెటిక్స్ స్టాల్ కూడా పెట్టారనమాట. చూడండి అన్నీ ఉన్నాయి మనకి. సో దాని ఎదురుగానే జిలేబీ ఉంది. నాకు జిలేబీ అయితే చాలా బాగుంది కదా. ఎంత పడుతుంది జిలేబీ? 100 గ్రాములు ఎంత? 50 రూపాయలు. ఓకే, 250 గ్రామ్స్ 50 రూపీస్ పడుతుంది. చూడండి వాళ్ళు వేస్తున్నారు కదా ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి కిడ్స్ కోసం అనమాట. సో కిడ్స్ కోసం బాబీ డాల్స్ అన్నీ ఉన్నాయి. సో వాటిని మనం కీ చైన్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి బాగున్నాయి కదా.
ఈచ్ వన్ వచ్చేసరికి 50 రూపీస్, 30 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ అలా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ జెయింట్ వీల్ అయితే రన్ అవుతుంది, చూపిస్తున్నాను. జెయింట్ వీల్ అయితే అసలు ఇష్టపడని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు ఉండరు, చాలా బాగుంటుంది కదా. సో ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టాల్ చూద్దాము. వచ్చేసింది మళ్ళీ షుగర్ క్యాండీ. నా ఫేవరెట్ అబ్బా, అసలు షుగర్ క్యాండీ అయితే చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ చూడండి షుగర్ కేన్ జ్యూస్ కూడా ఉంది. మనకి గ్లాస్ వచ్చేసరికి 20 రూపీస్, 10 రూపీస్. ఓకే, ఇవన్నీ కూడా కిడ్స్ టాయ్స్ అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా. సో ఓకే, ఇంకా ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. నూడిల్స్ బండి కూడా ఉంది స్టాల్. ఇక్కడ చూడండి చాక్లెట్ కేక్. సో చాలా బాగుంది కదా, 30 రూపీస్ పడుతుంది కేక్. పిల్లలు చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి మనకి స్మోక్ బిస్కెట్స్. ఒకసారి మేకింగ్ అయితే చూపిస్తాను చూడండి. 30 రూపీస్, 50 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట, 100 రూపీస్. బాగుంది కదా. సో ఇలాంటివి ఏంటంటే మనకి ఎగ్జిబిషన్లో వచ్చేసరికి మనం తినాలి అనుకున్న ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. ఎగ్జిబిషన్ అయితే నాకు చాలా ఇష్టము. సో ఇది చూడండి మనకి. నెక్స్ట్ వచ్చేసరికి డక్ ట్రైన్ ఇది. సో కుల్ఫీ స్టాల్ ఉంది. ఐస్ గోలా రీసెంట్గా ఇది చాలా ఫేమస్ అయింది, రాజస్థానీ వాళ్ళది. మన విజయవాడలో కూడా ఉంది ఇది ఐస్ గోలా, చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ ఇది డక్ ట్రైన్ చూపిస్తున్నాను, బాగుంది కదా. డ్రాగన్ ట్రైన్ అనమాట దీని నేమ్ వచ్చేసరికి. సో బుకింగ్ చూడండి, అంటే టికెట్ తీసుకోవాలి 70 రూపీస్. సో ఎగ్జిట్, ఎంటర్ మొత్తం వాళ్ళే చూపిస్తారు, నో ప్రాబ్లం. చూడండి నేమ్స్ కూడా రాశారు కదా. పిల్లల కోసం ఇవన్నీ కూడా 6 రౌండ్స్ అని, అలాగే బుకింగ్ కాస్ట్ ఎంత మొత్తం కూడా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట, నో ప్రాబ్లం. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇది ఎక్కువగా బాగుంటుంది. సో ఇలాంటివి ఏదో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నప్పుడు చూడడం తప్ప నాకు స్పెషల్గా అంత తెలియదు వీటి గురించి కూడా. దీని నేమ్ కూడా తెలీదు, తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తెలుసుకుందాం. ఓకే, పిల్లలు ఆడుకునేదని మాత్రం తెలుసు. నెక్స్ట్ స్టాల్ కూడా పిల్లల కోసం అనమాట. చూడండి, సో ఇలా క్యూబ్స్ ఉంటాయి, పిల్లల కోసం బాక్సెస్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి 20 రూపీస్ నుంచి ఐటమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవి వచ్చేసరికి బెలూన్స్, సో యానిమల్స్ అన్నీ ఉంటాయి. బాగా లైక్ చేస్తారు అబ్బా, మెయిన్ అయితే కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకొక స్టాల్ అయితే చూపిద్దాము. ఇవన్నీ కూడా మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా చూడండి టాటూస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. సో మీకు డిజైన్ కావాలంటే డిజైన్ టాటూ అయినా వేస్తారు, సింబల్స్ అయినా వేస్తారు, అలాగే లెటర్స్ అయినా వేస్తారనమాట టాటూస్. మీరు తీసుకున్న నేమ్ని బట్టి కానివ్వండి, డిజైన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 50 రూపీస్ టాటూస్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఎగ్జిట్. నెక్స్ట్ మళ్ళీ మనకి చూపిస్తున్నాను స్టాల్. ఇవన్నీ లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, నేను ఆల్రెడీ ఇందాక కూడా చూపించాను కాబట్టి సో ఇంకా డీప్గా అయితే షూట్ చేయట్లేదు. సో మనకి ఈచ్ రోకి కూడా అలా 5 రూపీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసరికి మళ్ళీ 30 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయి అట్లా. సో ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి వాళ్ళు అట్లా బోర్డ్స్ అయితే పెడతారు, కానీ మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కాఫీ మగ్స్ అన్నమాట. సో ఇవి చూడండి పికిల్స్ కోసం. మనకి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది, పికిల్స్ వేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద. ఇవన్నీ గ్లాసెస్ బాగున్నాయి కదా, 100 రూపీస్, 70 రూపీస్ అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి స్టాల్స్ అన్నీ కూడా. సో మనకి ఫుడ్ కానివ్వండి, ఎంజాయ్మెంట్ కానివ్వండి, ఎక్కడ అసలు మైనస్ ఉండదు. మన విజయవాడలో ఏంటంటే మెయిన్ ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ అసలు. సో యాక్చువల్లీ ఏంటంటే ఈసారి ఎగ్జిబిషన్ ఉండదేమో అనుకున్నాను నేనైతే పర్సనల్లీ,
కానీ వచ్చేసింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కాకపోతే మాస్క్ అయితే ఖచ్చితంగా వేర్ చేయండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి వుడెన్ స్పూన్స్ అనమాట. ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి చూడండి. మొత్తం చపాతీ మేకర్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఈ షాప్లో. మగ్స్ కూడా ఉన్నాయి. సో పబ్లిక్లో కొంచెం మనం డీల్ చేసేటప్పుడు మాస్క్ అనేది తీయకుండా ఉండటమే బెటరు. మ్యాక్సిమం కాదు, 100కి 100%. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా అంత బాగాలేదు కదా. సో వితౌట్ మాస్క్తో అయితే మీరు ఎగ్జిబిషన్లో అయితే వాక్ చేయడం కానివ్వండి, ఎంజాయ్ చేయడం కానివ్వండి, అంత సేఫ్టీ అయితే కాదు. సో పర్సనల్లీ నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను, ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడానికే ట్రై చేయండి. సో హెల్త్ ఈజ్ ప్రైమరీ కదా ఫస్ట్ మనకి. మీకు ఏ ఐటమ్స్ కావాలన్నా దాని టాప్లో ప్రైస్ కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట. వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అబ్బా. సో బాక్స్లని ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో 30 రూపీస్. ఇవి వచ్చేసరికి వాటర్ బాటిల్, బ్రషెస్. సో ఇవన్నీ స్టీల్ అనమాట, స్పూన్స్ బాగున్నాయి. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకొక స్టాల్ అయితే తీసుకువెళ్తున్నాను. బ్యాంగిల్స్, మన లేడీస్కి చాలా ఇష్టమైన బ్యాంగిల్స్ అనమాట. సో ఇందాక నేను చూపించిన బ్యాంగిల్స్ వచ్చేసరికి వెస్ట్రన్ టాప్స్ మీద, ఇవి వచ్చేసరికి ఏ టాప్స్ మీద అయినా బాగుంటాయి అన్నమాట. వెస్ట్రన్, ట్రెడిషనల్ ఏ తేడా ఉండదు. డిఫరెన్స్ అనేది ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతాయి. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. 50 రూపీస్ పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి. ఓకే, 2 బ్యాంగిల్స్ అయినా తీసుకోవచ్చు, 4 అయినా తీసుకోవచ్చు. సో ఇన్ని ఐటమ్స్ మనకి హోమ్ డెకర్ ఐటమ్స్. నెక్స్ట్ సో మెయిన్లీ ఇది వాల్కి ప్లేస్ చేస్తే చాలా లుకింగ్ అయితే ఆసమ్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకునే వాళ్ళకైతే మీ బ్యాక్గ్రౌండ్ వీడియోకి ఇది వాల్కి ప్లేస్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి ఇయర్ రింగ్స్. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. 30 రూపీస్, 50 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. స్టడ్స్ ఉన్నాయి, సో చైన్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. సో డైలీ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసే వాళ్ళకి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా అస్సలు సరిపోవు అనమాట. సో ఆ కేటగిరీలో నేను కూడా ఉంటానులేండి. చాలా ఇష్టం నాకు కూడా ఇయర్ రింగ్స్. ఇవన్నీ చూడండి నెక్లెస్లు అనమాట. వెస్ట్రన్ టాప్స్ మీద చాలా బాగుంటాయి. ఫోటోషూట్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, సో పర్సనల్ ఫొటోస్ తీసుకోవడానికైనా చాలా బాగుంటాయి, సెల్ఫీలు దిగడానికైనా. ఇవన్నీ కూడా బుట్టలు వచ్చాయి, జుమ్కాస్ వచ్చాయి, ఇయర్ రింగ్స్, స్టడ్స్. సో పైన చూడండి మనకి టాప్లో అన్నీ చైన్స్. వెస్ట్రన్ టాప్స్ మీద అయితే లుకింగ్ ఆసమ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. 50 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా అంతే, మెటల్ టైప్లో ఉన్నాయి నెక్లెస్లు అన్నీ. సో చూపించుకుంటూ వెళ్తే ఇంకా అసలు ఈ షాప్లోనే ఉండేలా ఉన్నాను నేను. మన లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, ఇంకా అక్కడే మనం స్టక్ అయిపోతాం అనమాట ఆటోమేటిక్గా మనకు తెలియకుండా. నెక్స్ట్ ఓకే, అనదర్ స్టాల్ వచ్చేసరికి గేమ్స్ అనమాట. చూడండి, సో ఈ గేమ్ గుర్తుందా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గేమ్ని అయితే రన్ చేస్తూనే ఉన్నారు. సో చాలా సరదాగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాల్స్ గేమ్ అనమాట. నెంబరింగ్లో బాల్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితే ఆ వస్తువు అయితే ఇస్తారు కావచ్చు. నాకు అంత ఐడియా లేదు, యాక్చువల్లీ మర్చిపోయాను. సో మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి సుమన్ శారీ సెంటర్ అని చెప్పేసి శారీస్ వాళ్ళు కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టి. ఈ షాప్లో వచ్చేసరికి ఆల్ టైప్స్ ఆఫ్ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి మనం వాక్ చేస్తూనే ఉండాలి, అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అబ్బా, మన విజయవాడలో అయితే ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ కిడ్స్ కోసం అనమాట. దీని నేమ్ అయితే నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఓకే, జీప్స్ ఉన్నాయి, అలాగే బైక్స్ ఉన్నాయి. పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అసలు. ఇవన్నీ చూస్తే నిజం చెప్పాలంటే మన చిన్నప్పటి డేస్ అయితే గుర్తొస్తాయి అన్నమాట. అలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే ఇది చూడండి, డక్ గేమా. నాకు యాక్చువల్లీ కొన్ని గేమ్స్ కూడా అంత నేమ్స్ అయితే తెలియదు.
సో నేను చాలా ఇంట్రెస్ట్ తక్కువగానే చూపిస్తాను ఇవన్నీ. ఒక జెయింట్ వీల్ అయితే ఇష్టం అంతే, మిగతా అన్నీ ఎనఫ్ ఇంకా నా వరకు. నెక్స్ట్ అయితే బ్రేక్ డ్యాన్స్ అనమాట. ఇదైతే అసలు రియల్లీ ఫియర్. నేనైతే ఎప్పుడో ఒక్కసారి అయితే ఎక్కినట్టున్నా అంతే. బుకింగ్ ఇక్కడ ఉంది చూడండి కౌంటరు. నెక్స్ట్ పిల్లల కోసం ఇదంతా బైక్స్, బాగుంది కదా. నెక్స్ట్ చూడండి హార్స్ అనమాట, చాలా బాగుంది. సో అతి భయంకరమైన జెయింట్ వీల్ తర్వాత ఇది ఒక హైలైట్ గేమ్ అనమాట. చూడండి దీని పేరు కూడా యాక్చువల్లీ నాకు తెలియదు, తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. తప్పేముంది తెలియదు అని చెప్పడానికి. సో అతి భయంకరమైన గేమ్ అని మాత్రం తెలుసు, డక్ లాగా ఉంటుంది కదా. నా వరకు నా ఫీలింగ్ అయితే అలాగే ఉంటుంది. సో చూడండి. ఓకే, నెక్స్ట్ అయితే ఇంకో స్టాల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి చిల్లీ బజ్జీ అనమాట, షిమ్లా వాళ్ళది. అండ్ గోబీ మంచూరియా, నూడిల్స్ చాలా బాగున్నాయి. సుట్టి కానివ్వండి, ఎంజాయ్మెంట్ కానివ్వండి, ఎక్కడ తగ్గదు మన విజయవాడలో ఎగ్జిబిషన్, చాలా బాగుంటుంది. ఇది చూడండి బాగుంది ఇది కూడా. వేరే ప్లేస్లో ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయో నాకైతే పర్సనల్లీ తెలీదు. సో మన విజయవాడలో మాత్రం చాలా హైలైట్ అసలు పీడబ్ల్యూడి గ్రౌండ్ ఎగ్జిబిషను. సమ్మర్ వచ్చిందంటే చాలు, అసలు చాలామంది ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. ఎగ్జిబిషన్ అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో అది వచ్చేసరికి ఎంట్రన్స్, ఇది వచ్చేసరికి ఎగ్జిట్. ఓకేనా, ఈ వీడియో ఎక్కడితో ఏం చేసేస్తున్నాను, ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.